కోరే కోరే you know stylish తింగర బుచ్చి లేత గుండెలో నా ఇంగ్లీష్ తెలుగు బుచ్చి నా దేహంలో నా స్పానిష్ రంగు రుచి ఇపితే లాంటి వైనిష్ పెద్ద పిచ్చి అరటు తింగర బుచ్చి. Good evening viewers, welcome to Madhukya Juice Zabardast Fantastic 50. Powered by Paragon, co-presented by Dabur Vatika Shampoo. Let's welcome our first fantastic judge, the beautiful Roja Garu. గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే పొళ్ళు పూగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి. Welcome Roja Garu, and this time welcome to fantastic 50 of Zabardast Silver Jubilee episode. అంటే ఆల్మోస్ట్ 300 ప్లస్ కిడ్స్ ని మీరు జడ్జ్ చేశారు. హౌ హస్ ది ఎక్స్పీరియన్స్ బీన్? గ్రేట్. ఎందుకంటే బిజీ లైఫ్ లో ఇలా మమ్మల్ని కూర్చోబెట్టి మంచి మంచి స్కిట్స్ తో మమ్మల్ని నవ్వించి మా టెన్షన్స్ ని పోయేలాగా చేసిన మల్లెమాల బ్యానర్ కి అండ్ డైరెక్టర్ గారికి మొత్తం టీమ్ కి ముఖ్యంగా నా సిస్టర్ రష్మికి. సో మా ఇద్దరిని చూసి చాలా మంది సిస్టర్సా అండ్ ఇద్దరు రిహార్సల్ చేస్తారు, అంత పర్ఫెక్ట్ గా డాన్స్ ఎలా చేస్తారు అంటారు. ఎందుకో మేము ఇద్దరు అలా ట్యూన్ అయిపోయాం. సో నేనైతే జబర్దస్త్ షూటింగ్ అనగానే చాలా జోష్లోకి వచ్చేస్తా, చాలా హ్యాపీగా ఉంటుంది నాకు షూటింగ్ కి ఎప్పుడెప్పుడు ఉంటుందా అని చెప్పి. అలాగా ఉన్న రోజు కూడా అది నైట్ 12 అయినా మార్నింగ్ 4 అయినా కూడా అదేదో అప్పుడే 9 o'clock వచ్చినట్టే హ్యాపీగా మార్నింగ్ 7 అయినా కూడా ఇదే ఫ్రెష్నెస్ తో ఉంటాం. ఎందుకంటే ఈ జబర్దస్త్ అనేది అలాంటి ఒక ఎనర్జీ లెవెల్స్ మాకు ఇచ్చింది. అండ్ ఒక్కొక్క ఆర్టిస్ట్ సూపర్. ఇన్ని రోజులు వీళ్ళ టాలెంట్ ఎక్కడ మరుగున పడిపోయింది, ఇలాంటి ఒక స్టేజ్ వాళ్ళకి దొరకపోవడం వల్ల ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నారని ఇండస్ట్రీకి తెలియకుండా పోయింది. ఈ జబర్దస్త్ స్టేజ్ వల్ల ఈరోజు చాలా మంది చాలా చిన్న చిన్న సినిమాల్లో ఆర్టిస్టులు పెట్టుకోలేక పెద్ద పెద్ద రెమ్యునరేషన్లు ఇచ్చి ఏం చేయాలో తెలియని ప్రొడ్యూసర్స్ కంతా మంచి మంచి ఆర్టిస్ట్ ని అందిస్తున్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. జబర్దస్త్ వచ్చాక ప్రతి ఒక్కరు మీ స్మైల్ బాగుంది అంటున్నారు. సో నా స్మైల్ ని నేను బ్రతికున్నా లేకపోయినా నాకు ఆ స్మైల్ అందరికీ గుర్తుండిపోయేలా చేసినందుకు కూడా అందరికీ థ్యాంక్స్. ఆ మాటలోనే ఒక్క స్మైల్ మన ఆడియన్స్ కి ఫ్రీ స్మైల్. అండ్ నేను నాగబాబు గారు నవ్వటానికి పుట్టినట్టు ఉంటాం. సో ఈ జబర్దస్త్ మీ ఇద్దరు అందుకే సూట్ అయ్యామేమో. సో నేనైతే నా అదృష్టంగా భావిస్తున్నాను జబర్దస్త్ చేయడం. 50 ఎపిసోడ్స్ అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఇంకా ఇలా ఇలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తూ మిమ్మల్ని నవ్విస్తూ మేము కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం. అండ్ రోజా గారు, ఎనీ మెమరబుల్ స్కిట్? చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఒక సెపరేట్ స్టైల్ ఉంది. నాకు ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు చెప్పేదాన్ని, నాకు మాస్ చాలా ఇష్టం అండ్ నేను ఎక్కువగా మాస్ క్యారెక్టర్స్ చేశాను కాబట్టి చంద్ర గారి స్కిట్స్ నాకు బాగా కనెక్ట్ అవుతాయి. అండ్ ఫస్ట్ ఈ జబర్దస్త్ టేక్ ఆఫ్ చేసిన చంద్ర స్కిట్ బతుకు ఎడ్ల బండి. నమస్కారం సుధాకర్ గారు. నమస్కారం అండి. మీరేం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను. నేను పిల్లలు కంటుంటా. మీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? దాని యాటిట్యూడ్ నచ్చదండి. ఇగో ఆ ఇంగ్లీష్ మాట్లాడకు, ఇది తెలుగు యాంకర్, దీనికి ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడు. సుధాకర్ గారు,
యాటిట్యూడ్ అంటే అర్థం కాలేదు. చెప్పానా నేను, అది తెలుగు యాంకర్, దానికి ఇంగ్లీష్ రాదు, తెలుగు లేడు బట్టే బాస్గా. సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయిన వాళ్ళని కలపాలి అని ప్రయత్నం చేసిన యాంకర్ కూడా ఎలా దెబ్బలు పడ్డాయో దాంట్లో మీరు చూసింటారు. మా ఇంట్లో ఒక టీవీ అండి, దానికి 2 రిమోట్లు అండి. ఒక్క టీవీకి 2 రిమోట్ల ఎందుకని? రిమోట్ గురించి అడిగింది ఎవరు? రిమోట్ గురించి అడిగింది ఎవరు? ఆ బట్టే బాస్గా అన్నాడు. ఫస్ట్ టైం అసలు ఇలా కూడా నవ్వచ్చా అని కడుపు పగిలేలా నవ్వాను నేనైతే ఇదే సెట్ లో కూర్చొని. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను ఒక స్కిట్. ఆ తర్వాత ధనరాజ్ గారిది, అంటే ఇలా కూడా నవ్వించచ్చు అన్న విధంగా ఎవరు కళలో కూడా ఊహించుండరు. ధనరాజ్ని ఒక లేడీ గెటప్ లో, అది అతిలోక సుందరి గెటప్ లో తను డాన్స్ వేస్తుంటే అసలు బాప్రే. అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. ఆపండి మీ అబ్బని తిని దెబ్బలు. సో అలా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతే అందరూ సూపర్ గా చేశారు. అండ్ ఈ మధ్య కాలంలో సీనుది లేజీగా, అసలు తల తిప్పుకోవడం లేజీ, టైం చూసుకోవడం లేజీ, కనీసం జోకి నవ్వటానికి కూడా రే నవ్వి పెట్టరా నాకు లేజీగా ఉంది అంటాడు. సో అదొకటి నేను బాగా ఎంజాయ్ చేశాను. ఒరే శంకర, ఈ జోక్ ఉంది, కొంచెం నవ్వు పెట్టు. నవ్వు పెట్టరా, అంత పెద్ద జోక్ కాదు ఇది, చిన్న జోకే. మరి అంత లేదురా, మిడిల్ ఉన్నావురా. ఇది బాగుంది. మన టీం మొత్తం 50 ఎపిసోడ్స్ అనగానే ఫుల్ జోష్ తో ఇది గుర్తుండిపోయేలాగా చాలా సూపర్ గా చేయాలని అందరూ మంచి మంచి స్కిట్స్ తో రెడీ అయిపోయినారు. ఇంకా ఆలస్యం ఎందుకు, పిలిచేద్దామా? రెడీ రెడీ. మన నెక్స్ట్ ఫంటాస్టిక్ జడ్జ్ నాగబాబు గారు, లెట్స్ వెల్కమ్ హిమ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా. బేట్రాయి స్వామి దేవుడా, కన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి కొట్టిది, రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది. 50th ఎపిసోడ్ కైనా నా కోరిక తీరింది. థాంక్యూ సో మచ్. ఈ ఎపిసోడ్ అయితే ఇప్పటి నుంచి ఫంటాస్టిక్ గా ఉంటుంది. నాగబాబు గారు మీరు చెప్పండి సార్, ఆల్మోస్ట్ 300+ స్కిట్స్ ని మీరు జడ్జ్ చేశారు ఇంతవరకు. హౌ హస్ ద జర్నీ బీన్? ఎక్సలెంట్ జర్నీ. ఎందుకంటే కొన్ని ప్రోగ్రామ్స్ యూజువల్ గా స్ట్రెస్ తో కూడి ఉంటాయి. ఇప్పుడు రోజా గారు చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. చాలా ప్రోగ్రామ్స్ లో ఆవిడ చాలా కష్టపడి చేయాల్సినటువంటి యాంకరింగ్ గానో లేకపోతే హోస్టింగ్ గానో ఉంటుంది. ఇంకొన్ని ప్రోగ్రామ్స్ లో జడ్జి గా ఉన్నా సరే మాకు నార్మల్ గానే చూసి జడ్జ్ చేయడం. బట్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూస్తూ మేము రిలాక్స్డ్ గా ఉంటూ జడ్జి చేయటం అనేది ఇంకా అంతకంటే అడ్వాంటేజ్ లేదా అంతకంటే అద్భుతం, అమేజింగ్ ఏముంటుంది. ద బెస్ట్ షో. ఇంతవరకు జరిగిన స్కిట్స్ లో ఎవరి పర్ఫార్మెన్స్ లేదా ఏ స్కిట్ బాగా టచ్ అయింది? వేణు, సుధీర్ వాళ్ళు చేశారు. అందరు బాహార్. హాయ్ అందరికి నమస్కారం. అదే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, అందుకే కాన్ఫిడెంట్ గా ఉన్నాను. జబర్దస్త్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఎంత ప్రశాంతంగా ఉన్నాను తెలుసా. అంటే నా బుర్రలో ఎన్ని థాట్స్ ఉన్నాయో నాకే తెలీదు. వేణు సూపర్, నీ ఎంట్రీ అదిరిపోయింది తెలుసా. నీ ఎంట్రీ ఇచ్చినప్పుడు అనుకున్నా స్కిట్ అదిరిపోద్దని. నీ ఎంట్రీతోనే నేను ఫిక్స్ అయ్యాను రా. చాలా అద్దరు కొట్టేలా చేసావు కదా, తర్వాత అంతా లేకుంటుంది, స్కిట్ దొబ్బేస్తుంది అని చెప్పాడు. వేణు వేణు ఏంటది? స్వాతి మిత్రుల స్కిట్ లో ఏంటది? నాకు తాళి కట్టడానికి వస్తావా దొంగ? దొంగ నా కొడక, స్కిట్ పేరుతోని తాళి కట్టడానికి వస్తావా? వేణు నీ పర్ఫార్మెన్స్ మాటల్లో చెప్పలేను, చేతలే. నీ పర్ఫార్మెన్స్ కి మ్యూజిక్ డైరెక్టర్ కరాటే ఫైట్ చేస్తాడు, అది ఒక స్కిట్. డాన్స్ ఎలా చేయాలో కొంచెం నేర్పిస్తే చెప్పు. డాన్సర్స్ నాకు ఫస్ట్ ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు కావాలి. ఓకే, కొన్ని లాజిక్లు ఉంటాయి, అవి చెప్తాను. చెప్పండి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపో. సార్ చెప్పండి సార్. నువ్వు ఒక వీధిలో నుంచి వెళ్తున్నావు, వెళ్తున్నా సార్. చాలా మంది జనం ఉన్నారు. ఉన్నారు. ఎలా వెళ్తావు? వాళ్ళు తోసుకుంటే వెళ్ళాలి. తోసుకుంటా. అక్కడ చాలా పౌరులు ఉన్నాయి,
అంటే మీకు ఇష్టం మేతయ్య. ఓ మేతయ్య సార్. తినమని చెప్పు. తినండి. కొన్ని తింటలేదు, వెళ్ళిపోతున్నాయి. తినండి. అది ఈ పక్కన కూడా వెళ్ళిపోతున్నాయి. అరే వెళ్ళిపోతాం. మొత్తం కలిపి చేయకర్రా. మొత్తం కలిపి డాన్స్ చేసుకో, నువ్వు పాట పాడుకో. ఓకే రెడీ రెడీ. జనాలు తై మాకు చాటు పిల్ల తడితే జింకి చెక్కి జింకి చెక్కి మాకు చాటు పెన్ను తడితే జింకి చెక్కి జింకి ఆకాశ గంగొచ్చింది ఆ గోదావరి పొంగొచ్చింది ఆకాశ గంగొచ్చింది ఆ గోదావరి పొంగొచ్చింది ఆకాశ గంగొచ్చింది ఆ గోదావరి పొంగొచ్చింది ఆకాశ గంగొచ్చింది. అలాగే శంకరి ఇంచుమించు ఒక 7-8 స్కిట్స్ చాలా బాగా నచ్చింది. అందులో కళ్యాణబాబు మీద చేసిన కూడా ఇంకా బాగా నచ్చింది. పవనిజం. జయ జయ మహాదేవా నమో పవనిజం మాసులోన క్లాసులోన నీవే పులువయ్యా తీను మారు డాన్స్ వేసి పంజాబీ సరవయ్యా. అలాగే చంద్ర స్కిట్స్ లో మిలిటరీ చేశాడు. మిలిటరీ గెటప్. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. ఎవరు నువ్వు? బెటాలియన్ నెంబర్ 6 బ్యాచ్ నెంబర్ 4. నీ పేరేంటి? కాయ్ రాజా కాయ్. నీకు ఆర్మీ గురించి తెలుసా? నీకు నా గురించి తెలుసా? నీ చేతిలో గన్ ఎదురా? నాకు గన్ అంటేనే చిరాకు. గన్ను లేకుండా మరి శత్రువుని ఎలా చంపుతావు? శత్రువుని గన్నుతోనే చంపాలా? ఇలా చంపలేమా? మనోడిది చంటిది అసలు క్రాకర్స్ మీద చేసింది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్స్. నాగేశ్వరరావు బాంబు ఉన్నది. ఎందుకు లేదా? నాగేశ్వరరావు ఉంది. ఒక్క నిమిషం ఇస్తాను. జాగ్రత్త ముట్టిత్రం బాబా జాగ్రత్తలు పేలుతుందా? నాగార్జున గారు బాంబు ఎందుకు లేచా? నాగార్జున గారు జాగ్రత్త పేలుతుంది. నాగార్జున గారు జాగ్రత్త. ఎవరు సామ్రాట్? బాలకృష్ణ గారు బాంబు. బాలకృష్ణ బాంబు ఉంది సార్. బాలయ్య బాబు నీ ఇంటికి వచ్చా బ్రేల్. నీ ఇంటికి వచ్చా. నువ్వు నిజంగా పుట్టిన బగాడివి అయితే వీరరాగమని ధడేల్ ధడేల్ ధడేల్. సో అంత అద్భుతంగా చేశారు మన పార్టిసిపెంట్స్ అందరూ. అండ్ అందరికంటే మించి మన రష్మి, తను మంచి ఎనర్జీ మనందరికి, మంచి హుషారు. అండ్ మల్లెమాల క్రూ అండ్ వీళ్ళందరికీ వెనకాల నడిపించే దీప్తి, ది బెస్ట్ సంస్థతో, ది బెస్ట్ క్రూతో పనిచేస్తున్నందుకు చాలా హ్యాపీ. And the best judges, Nagbabu sir and Roja garu. Thank you. Thank you so much. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో 50th fantastic episode లో ఇప్పుడు దూసుకొస్తున్నారు రాకెట్ రాఘవ and his team. So let's welcome them. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్. మన జబర్దస్త్ కార్యక్రమం విజయవంతంగా 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంలో మధుక్యూర్ జ్యూస్ జబర్దస్త్ యూంజూరీ అవార్డ్స్ కి వచ్చిన మీ అందరికీ స్వాగతం. స్వాగతం స్వాగతం. ఎన్నిసార్లు చెప్తావయ్యా? ఏమండి, స్టేజ్ ఎక్కినప్పుడే నాకు బ్యాలెన్స్ ఇచ్చిమని చెప్పాను, లేకపోతే మీరు ప్రోగ్రామ్ అయిపోయాక కనిపించకుండా వెళ్ళిపోతారు. అయిపోయాక ఇస్తాను లేవయ్యా, మిగిలిన కార్యక్రమం కంటిన్యూ చేయి. క్యాష్ ఇచ్చేయాలి, చెక్ కుదరదు. సరేనయ్యా కానీ మరి మధుక్యూర్ జ్యూస్ సమర్పించు జబర్దస్త్ యూంజూరీ అవార్డ్స్ కి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ తెలుసు మా సంస్థ మరి కలుగుల్లో ఎక్కడ ఉన్న కళాకారులను కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది. మరి 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జబర్దస్త్ టీమ్ లీడర్స్ అందరికీ కూడా మరి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ ఇచ్చే ముందుగా టీమ్ లీడర్స్ మనం పరిచయం చేసుకుందాం.
వారి ఏబిసిని చూద్దాం. ముందుగా మనం ముందుకు రాబోతున్నా ఆగవయ్యా, ఫస్ట్ చైర్ గర్ల్స్ తీపించు. వాళ్ళకి డబ్బు ఇచ్చాం కదా. ఏమండి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు మీరు. సాధారణంగా మనం చాలా అవార్డ్స్ కార్యక్రమాలు చూస్తుంటాం, ఏదో తూతూ మంత్రంలాగా అలా జరిపించేస్తారు. మనం అలా కాదు. లైట్లు వేయండి సార్, ఎంత ఖర్చు పెట్టి చీకట్లో జరుపుతారేంటి ప్రోగ్రాము. చాలా గ్రాండ్ గా ఫారిన్ నుంచి మేము వచ్చి షేర్ గర్ల్స్ కూడా తీసుకొచ్చాం. చీర్ గర్ల్స్ కూడా మేము తీసుకొచ్చాం. ప్లీజ్ వెల్కమ్ టు చీర్ గర్ల్స్. అది షీఈ్ లిండా ఫ్రమ్ కెన్యా. And this is Wanda from Bolivia. Inka, this is Dalda from Dakshin Africa. Thank you very much, girls. Ika, మీరు వచ్చి మీ స్థానాల్లో ఉంటే మనం కళాకారులను ఒక్కొక్కరిని పిలిచి స్టార్ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళు మన సన్మానంతో అన్నట్టు మర్చిపోయాను. అవార్డ్స్ కూడా మరి ఆ షీల్డ్స్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మేము తయారు చేసాం. చూస్తే మీరు చాలా అబ్బురపడతారు. ముందుగా మన ముందుకి రాబోతున్న నటుడు రాకెట్ రాఘవ. ఆయన ఏవి చూద్దాం. ముందుగా మనం ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టి కామెడీ అంటే తెలియకపోయినా దాన్ని ట్రై చేస్తూ జనాలకి రోత పుట్టించి అదే జనాలు తరిమి తరిమి కొడితే హైదరాబాద్కు వచ్చి జబర్దస్తులో అడుగు పెట్టి తను చేసిన స్కిట్ లో ఎక్కడా కామెడీ కనిపించకుండా జాగ్రత్త పడుతూ జనాల్ని అవస్థలకు గురి చేస్తున్న రాకెట్ రాఘవ. ఆయనకి మనం ఇవ్వబోతున్న స్టార్ డల్ స్టార్. రాకెట్ రాఘవ్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. విడు 6 అడుగుల బుల్లెట్, విడు ధైర్యం విసిరిన రాకెట్. కంగ్రాచులేషన్స్ రాఘవ్ గారు, మీరు ఈ రోజు నుంచి డల్ స్టార్ అయ్యారు. చాలా ఆనందంగా ఉంది. డల్ స్టార్ తీసుకున్నందుకు మీరు పొట్లాలు కట్టడం ఆపండి సార్. డల్ స్టార్ తీసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా డల్ గా ఫీల్ అవుతున్నానండి. ఇకపై స్కిట్లన్నీ కూడా నేను ఎంతో డల్ గా చేసి ఇంకా మంచి మంచి అవార్డులు పొందాలనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ రాఘవ్ గారు. ఇదేంటంటే బాగా నవ్వి నవ్వి కొవ్వు కరిగిపోయిన వాళ్ళ ఎముకలతో తయారు చేసిన స్పెషల్ షీల్డ్. మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి అవార్డు గెలుచుకోవాలని మేము, ఇంక మీరు వెళ్తే మేము తర్వాత వాళ్ళని పిలుచుకుంటాం. తర్వాత రచ్చ రవి. ఇప్పుడు ఆయన ఏవి చూద్దాం. తన కన్ఫ్యూజ్ స్కిట్స్ తో కలామ తల్లిని కంగారు పెడుతూ జనాల చేత కన్నీరు పెట్టిస్తూ రాసుతున్నప్పుడు ఒక స్కిట్టు, రిహార్సల్స్ లో ఇంకో స్కిట్టు, షూటింగ్ లో మరో స్కిట్టు, చివరికి టెలికాస్ట్ లో సరికొత్త స్కిట్ తో జనం ముందుకొచ్చి బెంబేలెత్తిస్తున్న కామెడీ కాట్రాజు రచ్చ రవి. రచ్చ రవి గారికి మనం ఇవ్వబోతున్న స్టార్ డిమ్ము స్టార్. రచ్చ రవి గారు, మీరు వేదిక మీదకి వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్. ముందుగా ఈ అవార్డు తీసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అయ్యో రవి గారు, చిచి అక్కడ పెట్టకండి, మొహం బాగుండదు. ఇలా రండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి సార్. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నారా? మాటలు రావట్లేదు ప్లీజ్. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవార్డు మీరు తీసుకోగలని అనుకుంటున్నారా? అన్న ఎన్నిచ్చినా తీసుకుంటాను ప్లీజ్. అయితే నెక్స్ట్ ఇయర్ కూడా మీకే రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు నెక్స్ట్ ఇయర్ దాకా ఇక్కడ కూర్చోవసరం లేదు సార్. ఈ అవార్డు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము పిలిచి మీకు ఈ అవార్డు ఇప్పిస్తాం. కంగారు పడకండి సార్, ఇది స్పెషల్ అవార్డులు. అందరూ ఇలా దడుచుకుంటే ఎలాగా మిమ్మల్ని చూసి ఆడియన్స్ దడుచుకోవట్లా? జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నేను చెప్తాను కదా, ఎప్పటికీ రచ్చన స్టారే. పడిపోతాను లే. అవి లేమ్మా, వెళ్ళి ఇంకా తర్వాత చాలా మంది ఉన్నారు. తర్వాత ఇప్పుడు మన ముందుకు రాబోతున్న
మరో అద్భుతమైన స్టార్ అంటే ఆయన ఫీల్ అవుతుంటాడు చలాకి చంటి. ఆయన ఏవి ఇప్పుడు మనం చూద్దామండి. దరిద్రుడా పిండాకుడు పదాలు పుట్టాక చంటిగాడు పుట్టాడా లేక చంటిగాడు పుట్టాక దరిద్రుడా పిండాకుడు పదాలు పుట్టాయా? ప్రేక్షక లోకానికి మిస్టరీ. మార్కులు తక్కువ వస్తే అలక, ఎక్కువ వేస్తే కోపం, జడ్జిలకే తికమక్క పెడుతున్నా, చివరికి నన్నేం చేయలేవురా అంటున్న చలాకి చంటి డీలా స్టార్. చంటి గారు మీరు కూడా వేదిక మీదకి వచ్చి అవార్డు స్వీకరిస్తే మధుకి చూసి వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ సార్. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ నీ పిండాకుడు ఏం పాటది? ఏం లేదు ఇక్కడ. ఆగవా నీ పిండాకుడు దరిద్రుడా ఎందుకు వచ్చాక నేను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్క నిమిషం అదేమో వెనక డాన్స్ చేస్తుంది. కరెక్టే చంటి గారు. ఇప్పుడు ఏంటంటే ఇది లైవ్ అవార్డ్స్ ఎవరు ఇచ్చారు? నేను ఇస్తాను సార్. నువ్వు ఇచ్చావా? సరే ఇప్పుడు మీకు డీలా స్టార్ అవార్డు ఇస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ వచ్చిన డేలా పడిపోతారు, తక్కువ వచ్చిన డేలా పడిపోతారు కాబట్టి. దరిద్రుడు ఏం చేస్తావు? అట్లా అయిపోయింది. ఉండండి సార్, సైలెంట్ గా ఉండండి కాసేపు. ఒక నిమిషం నవ్వండి సార్. గడ్డం తీసేసి ఇప్పుడే గడ్డం చేశారు, అందుకే చూడగలుగుతున్నాం. కాస్త తీసుకోండి సార్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? ఏం అవార్డు? గడ్డ మీద అవార్డుకు గడ్డ మీద అవార్డు గడ్డ. అదే సార్, అంటే ఇప్పుడు స్కిల్టన్ కి తొక్కే ఉండదు, ఇంకా గడ్డ ఎలా వస్తుంది సార్? నీ పిండా కూడా అవార్డు ఇది. బేబీ కూల్. బేబీ కూల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చూసేందరికి నాగబాబు గారికి, అదేవిధంగా రోజా గారికి, బేబీ స్వీట్ బేబీ రష్మికి, అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న మరొక సూపర్ డూపర్ నటుడు అదిరే అభి. ఇప్పుడు ఆయన ఏవి చూద్దాం మనం. చిన్న పెద్ద, ఆడ మగ మాడ ఏ తేడా లేకుండా అందరినీ తన బూతులతో నవ్విస్తూ నా బూతే నా భవిష్యత్ అంటూ ముందుకు దూసుకెళ్తున్నా స్కిట్, యాంకరింగ్, డాన్సు అన్ని కలగలిపి ఎలా కావాలంటే అలా వాడుకోండంటూ అదిరే అభి. ఆయనకి మనం ఇచ్చే స్టారు డర్టీ స్టార్. గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి మీరు డర్టీ స్టార్. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇంత నీట్ గా ఉన్నా నా నీట్నెస్ చూడకుండా డర్టీని, నాలో ఉన్న డర్టీని చూసినందుకు మీ ఇంజురీ అవార్డ్స్ వారికి వెరీ హ్యాపీ సార్. కంగ్రాచులేషన్స్. ప్రతి ఇయర్ కూడా మీరు డర్టీ స్టార్ లాగే సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది మీకే అంకితం, డర్టీ స్టార్. తప్పు సార్, అలా అనకూడదు, మీరే ఉంచుకోవాలి. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకి ఎవరు రాబోతున్నారా అని చెప్పి జబర్దస్త్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలని అలాగే నిజం చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న సూపర్ డూపర్ ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్. ఆయన ఏవి చూద్దాం మనం ఇప్పుడు. 3 తిట్లు, 6 తన్నులు, డజన్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో బెంబేలెత్తిస్తూ నాకు నేనే సాటి, నాకెవర్రా పోటీ అంటూ స్కిట్ కన్నా జుట్టు మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో ముందుకెళ్ళిపోతున్నా సుడిగాలి సుధీర్. ఆయనకి మనం ఇవ్వబోతున్న అవార్డు డమ్మీ స్టార్. సుధీర్ గారు ప్లీజ్ సార్ వచ్చి మీ అవార్డు తీసుకోవాలి. ఆడియన్స్ వెయిటింగ్. ఓపెన్ గంగం స్టార్, గంగం స్టార్, ఓపెన్ గంగం స్టార్, Gangnam Style, open Gangnam Style. Hey, sexy lady. సుధీర్ గారు ఇలా రండి సార్. ఇది జబర్దస్త్ ప్రోగ్రామే కానీ సార్ ప్రత్యేకంగా అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది. మీరు కక్కుర్తిగా బిహేవ్ చేయకూడదు. ఇప్పుడు రష్మి గారు ఉన్నాయి, మీరు అలా వెళ్ళిపోతే ఎలాగ సార్? బాగుండదు కదా. రాఘవ్ గారు బాగా డెవలప్ అయ్యారు. అసలు నాకు డమ్మిస్తారని అవార్డు ఎందుకు ఇచ్చావు బొక్క? అదే సార్, ఇది అవార్డ్స్ ఫంక్షన్ సార్, ఇలా బొక్క తొక్క మాట్లాడకూడదు సార్. నాకు తెలుసు సీన్ గాడే మెయిన్ లీడర్ చేస్తున్నాడు, నేను పక్కకున్నానే కదా ఈ వాడిచ్చింది. నాకు అర్థమైపోయింది బొక్క. నాకేముంది బొక్క సార్? అన్ని సార్లు రిపీట్ చేయకండి సార్, వెళ్ళలేకపోతున్నావు తొక్క.
నవ్వండి సార్ ఒకసారి ప్లీజ్. సీన్ గాని రమ్మను, వాడు నవ్వుతాడు. ఆయన వేరే టీంలో స్కిట్ వేస్తున్నాడు, బిజీగా ఉన్నాడు ఇప్పుడు. వాడంతే నా టీమా లేక శంకర్ గారి టీమో బుర్ర బద్దవుతుంది నాకు. అందుకే నెక్స్ట్ ఇయర్ ఆయనకి కన్ఫ్యూజ్ స్టార్ అని ఒకటి ఇస్తున్నాం. అంటే యాక్చువల్లీ నా గురించి చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలందరూ నన్ను గుండెల పెట్టి చూసుకుంటున్నారు. అసలు ఫ్యాన్ ఫాలోయింగ్, లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్. వస్తావు డాన్స్ సార్? ఇలా ఎప్పటి నుంచి ఫీల్ అవుతున్నారు సార్ మీరు? చిన్నప్పటి నుంచి అంతే. చిన్నప్పటి నుంచి? అయ్యో పాపం, మంచి డాక్టర్కి చూపించుకోండి. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న మరో అద్భుతమైన నటుడు శకలక శంకర్. ఆయన ఏవి మనం ఇప్పుడు చూద్దామండి. ఎక్కడో గ్రామంలో పుట్టి హైదరాబాద్ లో అడుగు పెట్టి జబర్దస్తులోకి జొచ్చుకొచ్చి స్కిట్ మధ్యలో డైలాగులు మర్చిపోయి రామ్ గోపాల్ వర్మని చూపెట్టి మళ్ళీ శంకర్ గుర్తుకొచ్చి స్కిట్ అయిపోయిందనిపించే మన శకలక శంకర్. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్. శంకర్ గారు, మీకు ఇవ్వబోయే అవార్డు ఏమై ఉంటుందో మీరు ఊహించారా? మీకు ఇవ్వబోయే అవార్డు ఏమై ఉంటుందో మీరు ఊహించారా? నువ్వు చెప్పొచ్చు కదా. సంస్థ మాది కాబట్టి మేమే చేయాలి. మీకు మేము ఇచ్చే అవార్డు డౌట్ స్టార్. చేతులు అలా పెట్టకండి, చండాలంగా ఉంటుంది, పక్కన పెట్టండి. మీరు ఎక్కడ చూస్తున్నారో, చెయ్యిలు ఎక్కడ పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ 50 ఎపిసోడ్ నుంచి కూడా మీరు ఆంధ్ర ప్రేక్షక లోకాలందరికీ డౌట్ స్టార్, వాళ్ళ గుండెల్లో మంచం వేసుకుని నిద్రపోవాలంతే. మీరే సార్. సార్, డౌట్ స్టార్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి. స్కిట్ లో డైలాగ్ లైన్ మర్చిపోతుంటారు, డౌట్ గా చెప్తుంటారు, డౌట్ స్టార్ ఇచ్చాం. సార్ ప్లీజ్. అది డైలాగ్ చెప్పొచ్చు అండి, మళ్ళీ డైలాగ్ మర్చిపోరు. అది కూడా మేమే చెప్పాలా? ఇది మర్చిపోతే ఎలాగండి? థ్యాంక్స్ చెప్పాలి మీరు. అయిపోయింది మొత్తం. సరే ఇచ్చే, మీరు వెళ్ళిపోండి సార్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక అవార్డు మిగిలిపోయింది. ఎవరికి ఇస్తారని చెప్పి మీరు అందరూ చాలా ఉత్కంఠగా ఆలోచిస్తున్నారు. ఆయన చాలా ప్రత్యేకమైన నటుడు. మరి ఆయన ఏ రోజు కెమెరా ముందుకు రాలేదు, స్టేజ్ కూడా ఎక్కలేదు, ఆయన స్టార్ తెచ్చేసుకున్నాడు. ఆయనే డబ్బా స్టార్ ఏడుకొండలు. ఏడుకొండల గారి మీద ఒక ఏవి చూద్దాం. జబర్దస్తే ఏడుకొండలు, ఏడుకొండలే జబర్దస్త్. ఇది ఆయన పర్సనల్ ఫీలింగ్ అండి. ఎక్కడికి వెళ్ళినా జనాలు ఇబ్బంది పెట్టేస్తున్నారని ఆయన ఎంతో తెగ బాధపడిపోతున్నారు. ఎనీవే, జబర్దస్త్ వారు ఆయనకి పేరు వచ్చింది కాబట్టి 50 ఎపిసోడ్లు ఆయన కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు కాబట్టి మన ఏడుకొండల గారికి డబ్బా స్టార్ అవార్డు ప్రదానం చేయండి. సార్ ఏడుకొండల గారు, మీరు ఎక్కడున్నా సరే చిన్న మనసుతో, పెద్ద మనసుతో వేదిక మీదకి వచ్చి అవార్డు స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. ఏడుకొండల బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. చెప్పేనండి. నేను క్వశ్చన్ అయ్యాలి ముందే, మీరు అలా అడ్వాన్స్ అయిపోకూడదు. ఈ రోజు నుంచి మీరు డబ్బా సార్. ఎందుకు అవార్డు ఇచ్చానో మీకు తెలుసా? నేను చెప్పేస్తానండి. చెప్పండి సార్, అదే అడుగుతున్నాను. అంతే మీ అభిమానం కానీ చాలా మంది గుర్తుపట్టేస్తున్నాడు నన్ను. ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను గుర్తుపెట్టేసి నాతో ఫోటో దిగేస్తున్నారండి. అమ్మాయిల ఫాలోయింగ్ మరీ ఎక్కువైపోయిందండి. ఇంట్లో చెప్పారా? లేదండి. చెప్పకండి, చంపేస్తాను. మీకు చాలా ఫ్యాన్ ఈ మధ్య నాకు వివి వినాయక్ గారు ఫోన్ చేసిరండి, హీరో చేస్తామని. రాజమౌళి గారు బాహుబలి 2 తీస్తానన్నారండి, నన్ను పెట్టినండి. డేట్స్ కాల్ లేవండి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు వెళ్తే తిడతారు కదండి. ఆల్రెడీ మీకు డబ్బా స్టార్ అవార్డు ఇచ్చాం, డబ్బాలు కొట్టుకోకండి. ఏడుకొండల గారు, ఎప్పుడు వడకండి, ఇరిగిపోద్ది గట్టిగా పట్టిన. నెక్స్ట్ ఇయర్ కూడా మరి ఈ అవార్డు మీరు సొంతం చేసుకోవాలి, ఓకేనా? ప్లీజ్ సార్. ఎంఐ ఎవరండి? రమ్మని క్యాష్ ఇచ్చేద్దాం. ఊరుకోండి సార్. అంటే క్యాష్ ప్రోగ్రామ్ రమ్మంటున్నానండి. క్యాష్ ప్రోగ్రామ్ కా సార్? మీకు సీక్రెట్ చెప్పాలి. వాళ్ళ అమ్మాయిలు కాదండి బాబా, వాళ్ళు దొరక్క అబ్బాయిలకే యాశాలు వేయించి. అవునా? అయితే జబర్దస్త్ వచ్చేమనండి. సో ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జడ్జిలు అన్నట్టు మీరు హర్ట్ అవ్వద్దండి, ఎందుకంటే 100 ఎపిసోడ్ లో మీకు తప్పు. ఏ మార్కులు వద్దా? రాఘవ్ గారు ఏం చేశారు? స్కిట్ చేసాం. నా అవార్డ్ ఎక్కడ? ఓ
షిట్ 100వ ఎపిసోడ్ లో మీకు ఇస్తాం ఖచ్చితంగా. అంటే మీతో పాటు నేను కూడా 100 కొడతాను అంటున్నారా? డౌట్ లేదు. కానీ ఈసారి మాత్రం షీల్డ్స్ ఆ సైజ్ లో ఉండాలి. ఆ సైజ్ లో ఎందుకు ఆయనే పెట్టేద్దాం. వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు షీల్డ్ తీసుకుని వెళ్ళండి సార్ అంటే. మరి మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం. నాకు బాబు సార్. సార్ సార్ అద్దరు కొట్టేవరా ఇలాగా సుధీర్ ఏమంటాడు? ఏంటి బొక్క కిట్ కింద జుట్టు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది సుడి. నాకు బాగా నచ్చింది ఏంటంటే అభిది నా భూతే నా భవిష్యత్. పాప ముందు ఏంటంటే వాళ్ళందరికీ నేను సారీ చెప్పాలి సార్. ఎందుకు సారీ? అందరు నీ మీద వెళ్ళేదేంటి? నా మీద తొక్క ఏం పర్లేదు. తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ వాయిస్. అవును సార్, భలే ఉంది అది. ఏవి చూపించేటప్పుడు చెబుతుంది ఒకసారి. ఎక్కడ స్కిట్లు కామెడీ బయటపడకుండా జాగ్రత్త పడుతున్న రాకెట్ రాఘవ డల్ స్టార్. ఇంకి చంటి వాయిస్ ఇంప్రెస్ చేశాడే, అమేజింగ్, పర్ఫెక్ట్. చంటి వాయిస్ ఎట్లా? చంటి ఎట్లా పడతాడు? నీ పిన్నకుడు ఏం చెప్తాను ఇక్కడ? ఏం లేదు ఇక్కడ. నీ పిన్నకుడు వాడది. మన జబర్దస్త్ షోలో ఇది అవార్డ్స్ ఇచ్చినట్టుగా చూసాం మేము కూడా. నువ్వు పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఆర్ని చేయొచ్చు, అంత బాగా చెప్పావు. 50 ఎపిసోడ్ అదరగొట్టావు. రాఘవ్ గారు ఏదైనా స్పెషల్ మెమరీస్ ఉన్నాయా? ఎస్పెషల్లీ నేను అసలు జబర్దస్త్ లో సార్ మొదట అంటే తెలియక నేను మొదట నాకు చాలా సార్లు ఆఫర్ ఇచ్చారు ఏడుకొండలు గారు. అంతవరకు నేను ఏదో యాంకరింగ్ చేసేవాడిని. తర్వాత సినిమా ఆఫర్స్ వస్తుంటే ఆ సినిమాల్లో కాస్త అవకాశాలు వస్తున్నాయి కదా, అది మిస్ అయిపోతానేమో భయం వేసింది. నలుగురు చెప్పిన అందరూ చెప్పిన ఫ్రెండ్స్ అన్నారు తాగుబోతు రమేష్ ఒకసారి అంటే నువ్వు చెయ్యి, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు వెంటనే. ఆ మన్నాడే ఇంకా లాస్ట్ డే నాకు ఇచ్చిన అవకాశం ఒప్పుకున్నాను. అయితే అంతవరకు నేను 10 years చేసినంత ఒక ఎత్తుంది, అది వేరే విషయం. అసలు అంతే మర్చిపోతున్నారు అప్పటికే జనాలు. నన్ను యాంకరింగ్లు పోయి సినిమాల్లోకి వెళ్ళిపోయి జనాలు నేను వెళ్తున్నా సరే ఆడ ఎదురుగుండా ఎలా చూసినా నన్ను గుర్తుపట్టట్లేదు. అదంతా అయిపోయాక జబర్దస్త్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా జబర్దస్త్ అనమాట. ఇంకా ఎస్పెషల్లీ మా ఇంట్లో మేడం నాకు మా నాన్నగారు అంటే మా ఇంట్లో అందరికీ భయం, చాలా భయం. అలాంటిది మా నాన్నగారికి కూడా అందరూ కనిపించి ఎప్పుడైనా నేను వీధిలో వెళ్తే మాస్టర్ అబ్బాయి అనేవారు. ఇప్పుడు రాఘవ వాళ్ళ నాన్నగారు అంటే. మీ ఫాదర్ కు మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు. తర్వాత వెంకీ నీ పొజిషన్ ఏంటి? నిజంగా సార్ నాకు రియల్ గా ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మంది గుర్తుపడుతున్నారు సార్ జబర్దస్త్. మాకున్న స్పెషాలిటీ ఏంటంటే సార్ మేము ఏ ఆఫీస్ మెట్లు ఎక్కకున్నా సినిమా అవకాశాలు మమ్మల్ని ఎత్తుకుంటూ వస్తున్నాయి సార్. చాలా అదృష్టం. జబర్దస్త్ ద్వారా చాలా మంచి పేరు వచ్చింది సార్. నిజంగా ఎప్పటి నుంచో ఆర్టిస్ట్ కావాలని నా కోరిక సార్. ఎందుకంటే నేను రామోజీలో ఒకప్పుడు 8 years ఎంప్లాయ్ అయింది సార్. నాకు జాబ్ వచ్చి ప్రమోషన్ వచ్చినప్పుడు నేను చెప్పాను నేను ఆర్టిస్ట్ వెళ్ళబోతున్నాను. ఆర్టిస్ట్ ఇప్పుడు అదే ఛానల్ కి ఆర్టిస్ట్ గా చేస్తాను. మరి రోజా గారు మీకు ఎలా అనిపించింది ఫంటాస్టిక్ అవార్డ్ సెరమనీ? రాఘవ మామూలోడు కాదు, లోపల క్యారెక్టర్ వేరే ఉంది, పైకి అలా అమాయకంగా ఉన్నాడు అనేది ఇప్పుడు అర్థమైంది. అసలు ఏం చేసావు తెలుసా? 50 episodes అన్న దానికి కరెక్ట్ గా సూపర్ గా చేసావు. ఏడుకొండలది స్పెషల్ గా 90% ఆఫ్ నీ స్కిట్స్ అన్ని బాగున్నాయి. నా అదృష్టం ఏంటంటే 50th episode లో అబ్బాయి లాగా వచ్చాను. మా అందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మల్లెమాల సంస్థ వారికి, ఈటీవీ యాజమాన్యంకి, ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, మా డైరెక్టర్ గారికి, అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీకు డైరెక్షన్ టీమ్ అందరికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ తెలియదు. అండ్ ఈ 2014 ఇంకా జబర్దస్త్ గా ఉంటుంది మన అందరికి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో 50th ఫంటాస్టిక్ ఎపిసోడ్ లో నవ్వించడానికి ఇప్పుడు రాబోతున్నారు చాలాకి చంటి అనిస్టీ. భక్తులారా, మీ అందరి దర్శనార్థమై శ్రీ పటాపంచల బాబా గారు వేంచేయుచున్నారు. మీ కోరికలు ఏమైనా ఉన్నను, మీ ముడుపులు ఏమైనా ఉన్నను, మీ సందేహాలు ఏమైనా ఉన్నను తీర్చుకోవచ్చును. బాబా முத்துக்கள் சிரிக்கும் நிலத்தில் வித்திக்கும் நினைப்பை விதைக்கும் பொன்மகள் வந்தாள். You're my diamond girl, my diamond, diamond, diamond girl. I love to see you smiling, girl. You're smiling, 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 girl. You're my honey girl, my honey, honey, honey girl, my diamond, diamond, diamond girl. You're smiling, 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 girl. పటాపంచల బాబా గారికి, పటాపంచల బాబా గారికి. చాలు చాలు, నువ్వు అరవే. బాబా, నేను జైకొట్టిన సంగతి మీకు ఎలా తెలిసింది బాబా? పిచ్చి వేధవా, నేను మూడో నేత్రంతో చూశాను నిన్ను. బాబా,
నువ్వు లేక నువ్వు లేవుగా. లేను బాబా. చూడొచ్చుగా నేను ఇప్పుడు చూడొచ్చు బాబా. అంతా ప్రశాంతంగా ఉంది. ఎక్కడున్నావు? చిచి ఏంటి నువ్వు ఎలాగున్నావు? నేను మీ భక్తుని బాబా. భక్తుడు. సరే ఉండు. ఏమిటి ఈ రోజు విశేషాలు? తమరి యొక్క ప్రియభక్తుడుగా నాకు చిన్న కోరిక. అడగండి. నాకు ఒక 4 సందేహాలు ఉన్నాయి, తీర్చండి. తప్పకుండా చెప్తాం. ఆధ్యాత్మికం భౌతికం అంటే ఏమిటి మహాప్రభు? గొప్ప ప్రశ్న అడిగావు. ఆధ్యాత్మికం అంటే మనకి కనపడి, భౌతికం అంటే కనపడింది. ఏట అర్థం లేదు స్వామి. అర్థం కాలేదా నీకు? ఏది నీ చేయి చాపు. భౌతికం. ఇలారా. ఆధ్యాత్మికం అంటే అమ్మ అంటే ఆధ్యాత్మికం, అయ్యబాబోయ్ అంటే భౌతికం. స్వామి అయ్యా కర్మ దాని అనుసారం అంటే ఏమిటి స్వామి? కర్మ దాని అనుసారం అనగా మనం చేసేది కర్మ, దానికి వచ్చే ఫలితం అనుసారం. ఏట అర్థం లేదు స్వామి. అర్థం కాలేదు నీకు? ఎలా చెప్పంటారు మీకు? ఈ మధ్య నేను ఆ ఈటీవీలో జబర్దస్త్ అనే కార్యక్రమం చూశాను రోయ్. మన ఏదో 50వ ఎపిసోడ్ అంట, బాగా బ్రహ్మాండంగా చేశారు. చూసావు నువ్వు? ప్రతి గురువారం చూస్తాను. మంచి ఫాలోవర్వే. అయితే దానిలో ఆ కామెడియన్లు చేస్తూ ఉంటారే కొంచెం కామెడీ, అది వాళ్ళ కర్మ. దానిలో చంటిగారు చేస్తుంటాడు చండాలమైన కామెడీ, అది వారి కర్మ. కష్టపడి చేసిన తర్వాత డబ్బుల కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, రావు. దాని అనుసారం అయ్యా ఆత్మ పరమాత్మ అంటే ఏమిటి స్వామి? ఆత్మ పరమాత్మ అంటే మంచి ప్రశ్న వేసాడు. ఆత్మ అంటే మన లోపల ఉండేది, పరమాత్మ అంటే దాని లోపల ఉండేది. మీరింత లోతుగా చెబితే ఏం అర్థం అవట్లేదు స్వామి. ప్రతిదీ అర్థం కాదంటే ఇప్పుడు ఆ ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్ గురించి చెప్పాను కదా. ఆత్మ అంటే దానిలో జడ్జిగా కూర్చునేటువంటి రోజా ఆత్మ, ఆవిడ పక్కన కూర్చున్న నాగేంద్రబాబు గారు పరమాత్మ. స్వామి అయ్యా ఈ లోకంలో అంతా అబద్ధం అబద్ధం అంటారు, అంటే ఏమిటి స్వామి? లోకంలో అబద్ధం అంటే ఏంటి? అబద్ధం అంటే అబద్ధమే. అబద్ధానికి పెద్దగా ఏమీ లేవు ఆన్సర్లు. నాకు అర్థమయ్యే విధంగా వివరంగా చెప్పండి స్వామి. ఎవడరా నువ్వు పరమ భక్తుడు అంటావు? జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటావుగా స్వామి. దానిలో పెదవులు ఆ టీం లీడర్లు తెగ కామెడీ చేస్తుంటారు, అది అబద్ధం. ఎవరు గెలుస్తారో తెలియదు, అదే నిజం. పటాపంచుల బాబాకి, పటాపంచుల బాబాకి. ఒక భక్త భక్తుడు మీ మీద అభిమానంతో విచ్చేశాడు. తమరి గురించి కొన్ని సందేహాలు అడుగుదామని వచ్చాడు. ఇదేగా ఇదే బాబా. నేను ఒక గొప్ప సందేహం అడగబోతున్నాను బాబా. అడిగే సందేహం అడుగు, అది గొప్పదా కాదని నేను చెప్తాను. బాబా అతిథి దేవో భవ అంటారు కదా, ఇంతకీ దాని మీనింగ్ ఏంటి బాబా? గొప్ప ప్రశ్న వేసావు. అతిథి దేవో భవ ఈ రోజు మన భారతదేశం అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. అతిథి దేవో భవ అంటే అతిథి మహేష్ బాబు, దేవో ఏమన్నా ఇవ్వండి, బావా అంటే మహేష్ బాబు పనిచేసినటువంటి ఆ ఒక్క సినిమా వస్తుంది చూడు, దాని టికెట్లు దొరక చాలా మంది బాధపడుతున్నారయ్యా. అందుకని వాళ్ళ ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో బాబా అని పిలవండి. అతిథి మహేష్ బాబు, దేవో టికెట్లు. బాబా ఇంకొక క్వశ్చన్ బాబా. మొత్తం ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యం మొత్తం ఒకవేళ మీరు చనిపోతే ఇదంతా ఎవరికి చెందుతుంది బాబా? మంచి ప్రశ్న వేసావు. ఏది నీ జాతకం చూపెట్టి చూస్తాను బాబా. నీకు ఆయుష్ కొండచిలో పాకినట్టు పాకుతుందని అనుకున్నా లేదక్కడ. నీకు లక్షల కోట్ల డబ్బు కలిసి వస్తుందని వేడుకొండల వెంకటేశ్వర స్వామి నాతో చెప్తామనుకుంటున్నావేమో, చెప్పడు. నీకు అష్టైశ్వర్యాలు సుఖాలు సంతోషాలు అన్ని ఉంటాయని ఆశిస్తున్నావా? ఉండవు. నీకెందుకురా నా డబ్బు గురించి? భక్తులు మన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉండాలి. చెప్పండి. కొంతమంది కాలేజీ కుర్రాళ్ళు మీకు ఉత్తరాలు రాశారు, ఏమైనా సమాధానాలు చెప్తారా? కాలేజీ కుర్రాలంటే భవిష్యత్తులో యువత. చెప్పండి. సిగరెట్లు కాల్చొచ్చా కాల్చకూడదా అని వాళ్ళ డౌట్. అద్భుతమైన ప్రశ్న వేసావు అబ్బాయి. సిగరెట్లు తాగొచ్చు, ఏం తప్పలేదు. సిగరెట్లు తాగడం వల్ల 3 లాభాలు ఉన్నాయి. ఇది మలయాళం ఏంట్రా? నాకు రాదు. ఈ 3 లాభాలు ఏంటంటే, మొట్టమొదటి లాభం వాళ్ళ ఇంట్లో దొంగలు పడరు. రెండోది
వాని పిచ్చి కుక్కలు కరవవు. మూడో లాభం, వాడికి అసలు ముసల్తనమే రాదు. స్వామి నేను రేపటి నుంచి మొదలెట్టేస్తాను స్వామి. పళ్ళు రాలిపోతాయి మొత్తం మీనవే. ఇప్పుడు సిగరెట్ లో మొదటి లాభం ఏంటి? దొంగలు పడరన్నారు. దొంగలు ఎందుకు పడరంటే వాడు సిగరెట్ తాగి 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 వాడు రాత్రి అంతా కళ్ళు 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 అని తగ్గుతూ ఉంటాడు. దొంగ దూరితే వాడు మెరికే ఉన్నాడు, వెళ్ళిపోతాడు. ఎంత గొప్పగా సెలవిచ్చారు. రెండో లాభం, పిచ్చి కుక్కలు కరవన్నారు. ఏమిటది? ఎందుకంటే వాడు సిగరెట్లు తాగి వాడికి ఉన్న దరిద్రపు వ్యాధంతా కాళ్ళలోకో మోకాళ్ళలోకో జారిపోయి అది పుచ్చిపోయి పుండిపోతుంది. డాక్టర్ తీసి అవతల పడేస్తాడు. అప్పుడు కర్ర వాడికి చేతి. అందుకే పిచ్చి కుక్కలు వాడి దగ్గర కర్ర ఉంటే కుక్క రాదుగా. స్వామి అయ్యా మరి తమరు ముసలితనం రాదన్నారు, అది ఎలాగా? సిగరెట్లు తాగడం వల్ల త్వరగా తాగి తాగి యవ్వనంలోనే చచ్చిపోతాడు. పెండాకుడు వాడికి ముసలితనం ఏమిటి? స్వామి అయ్యా ఓ కుర్రాడు రాశాడు, అయ్యా పొరుగు వారిని ప్రేమించాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఎదుర్కొన్న వాళ్ళ ఇంట్లో ప్రేమించాలి, అంతేగాని మ్యాటర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన లేకుండా ఉంటే బాగుంటుంది. స్వామి ఇంకొక భక్తుడు రాశాడు, అందమైన ఆడపిల్ల వెళ్ళిపోతుంటే ఆహా ఏమి నడువు, ఆహా అది నడువు కాదు, ఏం పెదవులు, అవి పెదవులు కాదు, ఆహా ఏం మెడ, అది మెడే కాదు అని అంటున్నారు. ఏమిటి ప్రభు? వాడిని డాక్టర్ దగ్గరికి వెళ్ళి సైట్ చెక్ చేయించుకోమను. వాడి పిండాకుడి దగ్గర పెదాలు చూసి పెదాలు కాదు, నడుము చూసి నడుము కాదు, వాడి తద్దినం చూసి పిండాకుడు కాదు. ఏమిటయా స్వామి ఇంకొక ఆయన సింగపూర్ నుంచి వచ్చారు. ఆ భక్తుడు ఒక సందేహం అడుగుదామని వచ్చారు. వీడు సింగపూర్ నుంచి వచ్చినట్టు లేడు, సౌత్ ఆఫ్రికా నుంచి పారిపోయినట్టున్నాడు. ఆడు ఎవడైతే మనకెందుకు, మనకు కావాల్సిన డబ్బులు అని అడుగు. భక్తులు మన వాళ్ళు. ఏంటి? ఏం లేదు స్వామి, మీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లో బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ వచ్చింది, దాని అర్థం చెప్పండి స్వామి. ఏది? ఆ ఒత్తుక్కల్ చిరిక్యం నిలక్కిల్ తిత్తిక్యం నినైపై విడిక్యం పున్మగల వందాల్, అదేగా? అది సాంగ్ కాదు, గొప్ప మంత్రం. అవునా స్వామి? కూర్చో చెప్తాను. ఏంటంటే ఒత్తుక్కల్ చిరిక్యం, ఒత్తుక్కల్ అనకేంటి? ఒత్తుగా ఉన్నటువంటి కళ్ళు. సిరిక్యం, సిరి అంటే ఏంటి? డబ్బు. తిత్తిక్యం నినైపై విడక్యం, తిత్తి తీసేటువంటి కళ్ళు. నినైపై విడక్యం, తాడి చెట్టు మీద కొండలో ఉన్నటువంటి కళ్ళు అంటే విడుదిల్లు. పున్మగల్ వందాల్, పువ్వు లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ వ్యక్తి 100 రూపాయలు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఈ మనస్తత్వం ఉన్న గల వ్యక్తి 100 రూపాయలు పెట్టి లైన్లో నిలబడితే ఒత్తుగా ఉన్నటువంటి కళ్ళు, నీ తిత్తి తీసేటువంటి కళ్ళు, నీకు విడుదల వంటి కళ్ళు నువ్వు తాగొచ్చు అని దాని అర్థం. అయ్యా ఇంకొక క్వశ్చన్ స్వామి, 2014వ సంవత్సరం ఎలా ఉండబోతుంది స్వామి? 2014 ఎలా ఉంటుందా? 11 ఎలా ఉందిరా? బాగానే ఉంది స్వామి. 12 అది కూడా బాగానే ఉంది స్వామి. 13 అది కూడా బాగానే ఉంది స్వామి. 14 కూడా బాగానే ఉంటుందండి. పెండాకుడు ప్రశ్నలు తీసేయలేని దరిద్రమైన భక్తులు వద్దు, తీసేయి. భక్తులు మన వాళ్ళు. చాలా చక్కగా సమాధానం చెప్పారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలి స్వామి? బ్లాంక్ చెక్ ఇచ్చేయి. బేసిక్ గా చెప్పారు స్వామి. బయలుదేరి వీడు బ్లాంక్ చెక్ అంటే కనుక్కో, నెంబర్ తీసుకో. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే లుంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోళ్ళో, నువ్వు నవ్వకుంటే నాకు బందర కోళ్ళో. ఆ డాన్స్ ఏంటి అసలు? ఏదో పెళ్లి అంటున్నావు కదా అని లాస్ట్ ఎపిసోడ్ లో శోభనం పెడితే శోభనం అవగానే సన్యాసి అయిపోయావేంటి? శోభనం తర్వాత సన్యాసి తెస్తే ఏమవుతారు నాయన? పటాపంచల్ జీవితం. పటాపంచల్ బాబా నీకు ఒక ప్రశ్న. అయ్యా చలాకీ చెంటికి పెళ్ళవుద్దా? జెన్యూన్ గా ఆన్సర్ చెప్పండి. అవుతుంది. సో ఈ దెబ్బకి ఎక్కువ మంది అమ్మాయిలు పడిపోతారనా? అసలు ఎంతసేపు డబ్బులు చుట్టూ తిరుగుతున్నాడు చూడు. అసలు లాస్ట్ టైం మీరు ఏదో అన్నట్టు గుర్తు, బాగా చేసిన వాళ్ళకి డబుల్ పేమెంట్, బాగాలేదు అంటే పేమెంట్ దానికి ఒప్పుకొని ఉండొచ్చు కదా. మీరు నవ్వకపోతే అంటే నిజంగా సూపర్ గా ఉంది. తమిళ సాంగ్ ఇక్కడ ఎవరికి తమిళ్ తెలియదని నీ ఇష్టం వచ్చినట్టు మీనింగ్ చెప్పేసావు. మొట్టక్కల్ అంటే ఏంటి? మొట్టక్కల్ అంటే మొగ్గలు. అది మీతో మా దగ్గర అది మొత్తానికి నవ్విస్తున్నావు, దానికి హ్యాట్స్ ఆఫ్. ఎంత నవ్విస్తాడో మనం అతనికి ఎపిసోడ్ వినరిస్తే బాధపడతాడు.
జీవితం చచ్చిపోవాలి సార్. ఏంటి రాగవేడి సరే నాకేదో తెచ్చి ఎవరిచ్చాడు ఇప్పుడు ఇలా స్టైల్ నువ్వు డీలా పడిపోతున్నారేంటి మళ్ళీ? కాదు, ఒకవేళ ఈ రోజు మీరు గెలిచారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఈవిడ నా పరమ భక్తురాలు పర్మనెంట్ భక్తురాలు. రష్మి సేఫ్టీ లేదు, పక్కన నుంచి వద్దు దొంగ స్వామిజీ రండి. భక్తుడు మనవాడు. చెప్పండి చంటి గారు. ఒప్పుకోదు మనసు. అది ఏం చేస్తావు, మన జబర్దస్త్ ఫ్యామిలీ ఇలాంటిది ఏం చేస్తాం. తప్పలేదు, ఇప్పటికైనా ఫ్యామిలీ అండి. జబర్దస్త్ లో మీ సెకండ్ ఇన్నింగ్స్, మరి 50th ఎపిసోడ్ వరకు వచ్చారు, ఇంకా ముందుకు వెళ్తారా? వెళ్తాం, ఎందుకెళ్ళాం? అంతా ఏడుకొండల వాడి మైండ్. చంటిగా చాలా గర్వంగా ఉంది జబర్దస్త్ వల్ల. నేను మారుమూల గ్రామాలకు కూడా చేరిపోయాను, అందరూ నన్ను గుర్తుపడుతున్నారు. కానీ ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేదు, అదే ప్రాబ్లం. ఏమైంది? ఎలా ఉంది అంటే నీకు ఎక్స్పీరియన్స్? హ్యాపీ సార్. ఒక మంచి స్టేజ్ క్రియేట్ చేసి నా ఒకరికి కాదు సార్, చాలా మంది ఫిల్మ్సే కాదు, అసలు ఏ టీవీ షో చూసినా కూడా జబర్దస్త్ స్టార్స్ అని చెప్పి ప్రతి ఛానల్లో ప్రతి టీవీ షోలో మన వాళ్ళే ఉంటారు. చాలా పబ్స్ లో జబర్దస్త్ లో మనం వేసిన స్కిట్స్ రికార్డ్ చేసుకొని టీవీలో చూపిస్తుంటే అక్కడ ఎంజాయ్ చేస్తూ చూస్తుంటారు. సూపర్ సార్. 50 ఎపిసోడ్ తగ్గ స్కిప్ చేసుకుంటాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో 50th ఫంటాస్టిక్ ఎపిసోడ్ లో రచ్చ చేయడానికి వస్తున్నాడు రచ్చ రవి అండ్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మో నా దేవుడు వచ్చినట్టున్నాడు. దేవుడా ఏం చేస్తారవే? గుడామా మ్యాచింగ్ కి గుడ్ ఆమ్లెట్ వేస్తున్నా దేవుడా. ఏంది గుడామా మ్యాచింగ్ గుడ్ ఆమ్లెట్? అవును దేవుడా. మాడికాయ బద్ద పక్కరా. లచ్చే ఇన్నేళ్ళ మన కాపురంలా నిన్ను కార్ల తిప్పాలనుకున్నా, నిన్ను విమానంలో ఎక్కించి విదేశాలు తిప్పాలనుకున్నా, కానీ తిప్పలే. ఎందుకు తిప్పలే నా దేవుడా అని అడుగు. ఎందుకు తిప్పలా నా దేవుడా? నన్ను అడిగేదాని వైనావే. అమ్మో నువ్వే అడగమన్నావు కదా నా దేవుడా. అంటే నీ అడగమంటే అడుగుతావే. అమ్మో అటంటే ఇట అంటాడు, ఇటంటే అట అంటాడు. ఏం చేయాలి దేవుడు? నేను చెప్తా కదా, నిన్ను ప్రేమ చూసుకోవాలంటే ఆ దేవుడు మనకు పైసలు ఇవ్వలేదే. అసలు నన్ను డెవలప్ కాకుండా చేసింది ఆ దేవుడు ఒక్కడే. ఇప్పుడు కనుక దేవుడు ఈ 2 పెట్టులు పట్టాయి కదా, ఇంకొక పెక్కే చెప్తా. ఇప్పుడు కనుక దేవుడు కనపడాలి, నా సామిరంగా ఉతికారెత్తా. ఆ దేవుడు ఏమో నాకు దేవుడా. నేను నెంబర్ 1 తాగుబోతాను. అయితే నా తాగుడుకు పవర్ ఉంటే నువ్వు నా పిల్లం లచ్చివైతే, నువ్వు పతివతవైతే దేవుడా అదే దేవుడు రావాలి. ఉతికి ఆరేస్తా. ఏమిటినైనా ఇందాక నుంచి చూస్తున్నాను, ఉతికారేస్తా అంటున్నావు నా భూగోళం. నేను ఎవరా? ఇంత గెటప్ వేసిన తర్వాత కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా భయ్యా? దేవుణ్ణి. ఎవరినైనా నువ్వు సాయంత్రం 6 గంటలు అయితే మా ఇంటి ముందర పోవాలంటేనే భయపడతారు. అట్లాంటిది నా దేవుడు మందు తాగేటప్పుడు వచ్చినావు. ఇవన్నీ మాట్లాడి పొద్దున మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి బాంచన్ని కాలు మొత్తం. ఏం మాట్లాడుతున్నావు? సాక్షాత్తు దేవుణ్ణే నీ ఇంటికి వస్తే పో అంటావా? వరాలు అడగాల్సింది పోయి. దేవుడా దేవుడా దేవుడా. నీ దేవుడు ఎవడు? నువ్వే నా దేవుడు. మరి ఇట్లా. హలో, ఎవరు నువ్వు? దేవుణ్ణి అని చెప్పాను కదరా దరిద్రుడా. నేను నమ్మాలి. నాకు 3 పెగ్గులు తాగినా కెక్కది. నేను 2.5 తాగినా నాకు ఇంకెక్కలే. అంటే నువ్వు దేవుడు అంటాను. నేను నమ్మాలి. నీ ఐడి కార్డ్ ఏది? నీ ఆధార్ కార్డ్ ఏది? దేవుళ్ళకి ఐడి కార్డు ఆధార్ కార్డు
కార్డులు ఉండవు. నా ఐడి కార్డు చూపిస్తే నీ వారంటీ కార్డు పోతుందిరా. అంటే నువ్వు సపోర్ట్ ఇస్తాను అనే తాయినగా నెక్కలే అమ్మా. నన్ను మామూలుగానే నా మీద చేయాలంటే ఒక్కొక్కరికి ఇప్పుడు నా తాయినప్పుడు వేసినంటే నువ్వు దేవుడు అని నమ్ముతానా? కరెక్ట్ టైంకి వచ్చినావు దేవుడా. కూర్చో, ఒక మందేద్దాం రౌండ్. ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? నన్ను పట్టుకొని మద్యం తాగమంటావా? అంటే మీరు తాగరా? తాగం. అబ్బో, మా తాత చెప్పింది. ఏమని చెప్పాడు? అయ్యో, నాకు మందలవాడు చేసేటప్పుడు పక్షు పెగ్గు పోసి సురుడు సురపానము తాగి ధ్యానించినట అన్నాడు. అది నిజమైతే నువ్వు తాగాలి. ఉన్నాడా మీ తాత? లేడు. అప్పుడు ఆయన చెప్పినాడు, ఇప్పుడు అలా కాదు భయ్యా, దేవుళ్ళు మందు తాగరు. అబ్బో నిన్నమ్మా, ఇప్పుడు నేను మందు పోయకపోతే రేపు సచ్చినాక మీదికత్తే చుట్టం చూపున నీ ఇంటికత్తే దావతీయలే, నాకు మర్యాద చేయలే అని నన్ను వేడి నూనెల్లో ఏంచి సీతులు ఎక్కిస్తామనే నేను ఒప్పుకో, నువ్వు తాగాలి. నీలాంటి దరిద్రుడికి బిపాసా బస్సునిస్తే వెళ్ళి ఆటోగ్రాఫ్ అడిగాడట. నీలాంటి దరిద్రుడికి శని నెత్తి మీద ఉంటే సమంతా దగ్గరికి వెళ్ళి సిగ్గుపడ్డాడంట. నిన్ను మార్చలేవురా, నిన్ను మార్చలేవురా. నువ్వు చేయి ఎక్కడ ఉండాలి అది నోట్లో పెట్టు. ఇప్పుడు నేస్తా. ఏమన్నావు? బసపసు సమంతం నాకు తెలియదు, నాకు సారక్క తెలుసు. ఇప్పుడు నువ్వు చేసిన అన్యాయాలు ఇన్నే అన్నా. నేను అన్యాయాలు చేశానా? అరాచకాలు కూడా చేసినావు. నేను అరాచకాలు చేశాను. ఏం చేశాను నాయన? సూట్లు కానోనికి సూట్లు ఇచ్చినావు. బెంచ్ కారు ముందర దిష్టి బొమ్మ ఉండటోనికి బెంచ్ కార్లు ఇచ్చినావు. పిల్లి బిచ్చం పెట్టిన నా కొడుకులకు కోట్లు ఇచ్చినావు. మరి నాకేం ఇచ్చినావు? ఇంగ్లీష్ సినిమాలో హీరోకి ఇచ్చినట్టు సింగిల్ డ్రెస్ ఇచ్చినావు. మ్యూజిక్ లేకుండా డాన్స్ చేసుకోమని ఈ పొట్టిదా ఇచ్చినావు. ఎవరితో బాధలు పంచుకోకుండా ఈ చీప్ లిక్కర్ ఇచ్చినావు. అంతే. నువ్వు అంత ఎమోషన్ గా డైలాగ్ చెప్పకు సాయి కుమార్ గారు లాగా. ఇదిగో నీకు ఒకటే మాట చెప్తాను ఇట్రా. అయినా నీకు ఈ జీవితమే ఇవ్వడం ఎక్కువరా, అనుభవించి పోరా దరిద్రుడా. జబర్దస్త్ ఇద్దరిని చూడు వాళ్ళు నవ్వినా పైసలే, నవ్వకపోయినా పైసలే, మార్కులు ఇచ్చినా పైసలే, మార్కులు ఇవ్వకపోయినా పైసలే. నాకు ఆ సీట్ కావాలి. నీకు ఆ సీట్ కావాలా? ఒరేయ్, ఇక్కడ కనిపించేదల్లా ఏది నిజం కాదు. వాళ్ళ నవ్వు నిజం కాదా? నేనన్నది నవ్వు నిజం కాదురా. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా? కష్టాలు పడి 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 చివరికి దేవుడా, సరే ఏమనుకోకుండా తీసుకుంటా, హెవీ వర్కింగ్ గా ఉంది. దేవుడా, ఇంకా నేను ఈ బాధలు భరించలేను అని చివరికి నా దగ్గర ప్రాధేయపడితే ఓకే పర్వాలేదు, ఇప్పటితో మీ కష్టాలు పోయాయి, హ్యాపీగా నవ్వుకోండి అని చెప్పి ఆ 2 ప్లేస్లు ఇచ్చాను రా. ఆ ప్లేస్ కు నువ్వు రావాలి అంటే వాళ్ళని ఎంత టార్చర్ పెట్టానో పాపం. సైకోవా? వాళ్ళకెందుకు టార్చర్ పెట్టావు చూసినా? దేవుడు ఫిట్టింగ్ పెడతాడు, టార్చర్ కూడా పెడతాడు. అయినా ఇందాక నుంచి చూస్తున్నాను, దేవుడు ఇంటికి వస్తే వరాలు కోరుకోవాలి గాని ఇలా చచ్చు ప్రశ్నలు, ఇలా చచ్చు సమాధానాలు వేస్తున్నావేమిట్రా? నువ్వు దేవుడు అని నాకు నమ్మకం లేదు. దేవుడు అని నమ్మనంటే నేను 3 క్వశ్చన్లు అయితే ఆన్సర్ చెప్పు. అడుగు. అవును, మన స్వర్గం ఎట్లున్నది? నువ్వేదో దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించినట్టు మా స్వర్గం ఎలా ఉంది అంటున్నావేమిట్రా? చూడు, స్వర్గం కనపడుతుంది. నువ్వు ఉండేది నరకం, మేము ఉండేది స్వర్గం. నువ్వు చచ్చాక వచ్చేది నరకం. నీ సావు ముందుకు ఎట్లా డిసైడ్ చేసినావు? అయినా చచ్చినాక బతికినాక ఏదో మాకు అనవసరం. ఒక పెగ్గే. రాంగ్ టైంలో వచ్చా. ఆల్రెడీ లచ్చి చెప్పింది, మా ఆయన పొజిషన్ ఏం బాగోలేదు, వెళ్ళిపోని. నాకేం కుదరదు, దేవుళ్ళు మందు తాగరు. నువ్వేమన్నా ఇంకో క్వశ్చన్ అడుగు. మీ లోకంలా ఆ లెవెల్ 3 రంభా ఊరసి మెనకలు ఉన్నారట, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంకా రంభా ఊరసులు మెనకలు ఏమిటైనా ముసలోళ్ళు అయిపోయారు. మరి డాన్సులు క్యాబరేరీలు ఉన్నాయి, కాకపోతే స్లోగా మూవ్ అవుతున్నాయి. అంటే స్లో మోషన్. ఎస్. అయినా మీ మనుషుల్లాగా వేరే వాళ్ళని మేము యాక్సెప్ట్ చేయలేము నాయన. ఎన్ని యుగాలు వచ్చినా, ఎన్ని యుగాలు మారినా రంభా ఊరసులు మేనకే. కానీ మీకు మాత్రం మొమైత్ కాను, అభినయ్ శ్రీ, బిపాసా బసు, రేష్మి.
అయినా ఇందాక నుంచి చూస్తున్నాను దేవుడు ప్రత్యక్షమైతే వరాలు కోరుకోవాలని క్వశ్చన్ ఒకటి అడుగు. అడుగుతా. మీ మన్మధుడు ఉన్నాడు, ఏం చేస్తాడు? మన్మధుడు నాగార్జున గారు చాలా బాగున్నారు, కింగ్ లాగా. వచ్చినప్పుడు కలిసి వచ్చాను నాయన. మా మన్మధుడు కాదు, మీ మన్మధుడు. మా మన్మధుడా? పాపం ఆయన పులబాణాలన్నీ రాలిపోయాయి, ఓల్డ్ మ్యాన్ అయిపోయాడు. ఓల్డ్ మ్యాన్ అయిపోయిందా? అబ్బా, ఫోటో తీసుకురా. ఎందుకు నాయనా? ఏ రశ్మిని చూడు, నీకు ఎట్లాంటి మొగుడు కావాలి అంటే మన్మధుడు లెక్క కావాలి అట. మా ఇంటి పక్కకున్న ఎవరైనా అడుగు, నీ మొగుడు ఎట్లుండాలి అంటే మన్మధుడు లెక్క ఉండాలి అంటారు. వాళ్ళు తీసుకుపోయి మన్మధుడు ముసలోడైనా చూపెట్టారు. దరిద్రుడా, ఇందాక నుంచి నీ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను రా. దేవుడు వస్తే వరాలు అడగాలి రా, వరాలు అడగాలి. లక్ష్మి, నాకు ఆగ్రహం రాకముందే చెప్పు. నీ దేవుడు ఎవరు? నువ్వే నా దేవుడు. కాలకాడు. సరే, కోరికలు కోరుకో అంటాను కదా. కోరుకో. ఇగో చూడు, నాకు 50 కోట్లు. ఏం చేస్తావు అని మాత్రం అడగకో. ఏం చేస్తావు నాయన? అయితే అడిగినావు కాబట్టి చెప్తా నేను. ఈ పొట్టిదాన్ని మారుస్తా. దేవుడా, పిచ్చిదానా, ప్లాస్టిక్ సర్జరీ చేసి నిన్ను హైట్ చేస్తానే. అయితే నేను వెళ్ళొస్తా. ఎడిపోతాను. 50 కోట్లు అడిగినావు కదా, సంచులు తెస్తా. పైసలు ఇచ్చినోడు సంచులు ఇయ్యాడనే. అయినా డబ్బులు అనేవి మేము ఇచ్చేది కాదు నాయన, మీ స్వదార్జితంగా మీరు కష్టపడి సంపాదించుకోవాలి. ఎందుకంటే డబ్బు అనేది మీరు సృష్టించుకుంది కాబట్టి. అబ్బో, అంటే నీ వల్ల కాదని చెప్పు, నువ్వు దేవుడు కాదని చెప్పు. కాదు, ఒరే దరిద్రుడా, ఇంకేదన్నా అడుగురా. మా గుడిసె ముందున్న ట్యాప్ ఇప్పినప్పుడల్లా మందు రావాలి, సారా రావాలి. కోరికలు మామూలు కోరికలు కాదు నాయన. ఆ ట్యాప్ ఇప్పితే ఎప్పుడు మంజీరా వాటర్ వస్తుందో చెప్పడం కష్టం. ఇంకా తిప్పితే సారా రావడం ఏమిట్రా? ఇంకో క్వశ్చన్ అడుగు. కోరికలు అడుగుగా, నువ్వు దేవుడు కాదని చెప్పు. జూనియర్ ఆర్టిస్ట్. నేనే జూనియర్ ఆర్టిస్ట్ కాదు, నేను నిజంగా దేవుణ్ణే. అబ్బో, దేవుడైతే వరాలి. నాయనా, దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్. ప్లీజ్ గివ్ మీ యువర్ హ్యాండ్. ఇదిగో, ఎప్పుడైనా నీకు వరాలు కావాలి అని అనిపించినప్పుడు ఇది గట్టిగా పట్టుకొని దేవుడా అని 2 వరాలు కోరుకో. ఏమిటి లచ్చి, గుర్తు పెట్టుకో, నేను బాగా దాగున్నాడు. ఏం చెప్పాను మళ్ళీ చెప్పు. నువ్వు వెళ్తా అన్నావు. 2 వరాలు కోరుకో అన్నాను. వీళ్ళను మారు, వీళ్ళను మనం మార్చలు లేవు. వచ్చిన ఏ సమయుడు పోయిండా? పోయిండు. చల్, దేవుడానికి అబద్ధం ఆడిండు. ఒకసారి వరాలు కోరుకోవచ్చు కదా దేవుడా. ఇది పని చేస్తుందా లేదా నీకోసం టెస్ట్ చేస్తాను దేవుడా. దేవుడు అని కోరుకోమన్నాడు. నువ్వు పెళ్ళైన కంచెలి ఏమయ్యా నాకు 3 పూలు కూడా తేలే అన్నావు. ఇప్పుడు బంగారు బంగారు నువ్వు పూలు అడిగినావు, నేను అడుగు టెస్ట్ చేస్తాను. 3 పూలు. అబ్బో లచ్చే, పెట్టుకో పెట్టుకో. ఇంకోటి టెస్ట్ చేస్తా, పని చేస్తాను. ఇప్పుడు నగలు డబ్బరు బంగారం నగలు మర్చిపోరే. నువ్వు నన్ను ఏమడిగినావు? ఏమయ్యా నా కోసం ఎప్పుడన్నా బయట నుంచి పండు తెచ్చినావా, కాయ తెచ్చినావా అన్నావు. దేవుడా, నాకొక పండు కాశ్మీర్ నుంచి లాపిలే. అగోలచ్చే, వరం పని చేస్తాందే. నీకేం కావాలో కోరుకో, తీస్తా. కోరుకో. ఉన్న వరాలు 2 వరాలు కోరుకున్నాక ఇంకే నుంచి వస్తాయిరా? అరే యా నుంచి వస్తాయిరా? ఎవరైనా బంగ్లా అడుగుతారు, బంగారు అడుగుతారు. నువ్వేందిరా పండు పూలు అడుగుతావు. నీతో 10 సంవత్సరాల నుంచి సంసారం చేస్తున్నా, ఒక పిల్ల లేదు, ఒక కాయ లేదు. కానీ 3 పెగ్గులు తాగుతాను ఒక్క దేవుడు వస్తే, రేపు 6 పెగ్గులు తాగుతారు 2 దేవుళ్ళు వస్తారు. దేవుణ్ణి రావడానికి నీ అయ్య సుట్టమా, నీ అమ్మ సుట్టమా? అయ్యో, నువ్వు నిజంగా దేవుడు అయితే నా మందుకు పవర్ ఉంటే మళ్ళీ వస్తారు. ఆశ దోశ అప్పడం కర్ర. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా. మరి మన జడ్జెస్ కి ఫంటాస్టిక్ 50th ఎపిసోడ్ లో రచ్చా రవి టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో చూద్దాం. నాగబాబు సార్. రవి చాలా బాగుంది, మంచి స్కిట్ చేసి.
కంటెంట్ ఉంది, మంచి కంటెంట్ ఉంది. దేవుడు వరం ఇచ్చాడు. అంటే జనరల్ గా మనుషులు ఎలా ఉంటారంటే దేవుడు కనపడితే బాగుండు, దేవుడు భక్తి అందరికి ఉంటుంది. నిజంగా దేవుడు కనపడితే నమ్మరు. అలవా సాలే అలాగే కనపడి మనం ప్రార్థించే దేవుడు అంటే కనపడడం నమ్మం మనం. అదే ఊరుకోవా ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి ఏ నాటకం నుంచి వచ్చావు అని అడుగుతాం. మనుషుల మెంటాలిటీ. అందుకని దేవుడు మనకు కనపడ్డు అర్హత లేని వాళ్ళకి. చాలా బాగా చేసావు, మంచి కంటెంట్ బాగుంది. 2 కోరికలు కోరుకొని 2 చెత్త కోరికలు కోరుకొని చాలా బాగా రాకేష్ చాలా బాగా చేశారు సార్. మన 50 ఎపిసోడ్ 500 ఎపిసోడ్లు కావాలని కోరుకుంటున్నా సార్. బాగా చేస్తున్నారు మీరు. 50 ఎపిసోడ్ తగ్గ పర్ఫార్మెన్స్ చేసావు. ఇక నువ్వు కూడా 500 ఎపిసోడ్లు నువ్వు ఉండాలి. మనం రోజా గారు మామూలుగా ఎవరైనా తాగితే రచ్చ రచ్చ చేస్తారంటారు, కానీ రచ్చ రవిని టైటిల్ తగ్గట్టు ఈరోజు రచ్చ చేసే వస్తారు. అసలు ఇద్దరు నీకు బాగా దొరికారు. హ్యాపీగా దున్నేస్తే ఇంకా రచ్చ రచ్చ చేయి. చాలా బాగుంది. 50 ఎపిసోడ్ కి కావాల్సినంత మజా ఉంది. నెక్స్ట్ టీమ్ లీడర్ ని ఇన్వైట్ చేయాలంటే టైం పర్మిట్ చేయట్లేదు. ఏం చేద్దాం, 50 ఎపిసోడ్స్ అండి, చాలా ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయి. అందుకే మిగతా టీమ్ లీడర్స్ నవ్వులతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. కుల దేవత అమ్మవారిని మొక్కాల. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానగాన ఆడింది వైదారంగా. పెద్ద మనిషి లెక్కున్నావు, ఎవరు నీవు? ఓలాంధ్రలో సోలో అందగా పిట్టని కొట్టాలి. నీకు ఏమి కనిపిస్తున్నది? పిట్ట పిట్టలాడే ఎర్రటి బట్టలేసుకున్న లొట్టి పిట్ట కనిపిస్తుంది. గొట్టన్న వారం. నీకేం కనిపిస్తున్నది? ఫుల్లు చీర కట్టుకున్న పాలపిట్ట అంటుంది. నాకు మల్లిమాల టీ ప్రోగ్రామ్ అంటే ఇష్టం డాక్టర్. క్యాష్ అంటే ఇష్టం డాక్టర్. అదే మల్లిమాల వల్ల జబర్దస్త్ ప్రోగ్రామ్ పెట్టారు, చూడొచ్చు కదా. దాంట్లో సుడిగాడు ఓవర్ యాక్షన్ తట్టుకోను. ఆ సీన్ గడేసి అదో గెటప్పుల వల్లే సార్ ఇప్పుడు దాకా స్కిట్లు సరి కొట్టట్లేదు. ఆ సీన్ గడు సుధీర్ గారు పడకపోతే 3వ కంటెస్ట్ రామ్ ప్రసాద్ ఉన్నాడు, కానీ చూడొచ్చు కదా. రండి దేవిశ్రీ ప్రసాద్ గారు. శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఏమంటున్నావు? నువ్వే గాలి నడుపుతాను బెట్రా అనడానికి కాదు. నిన్ను చూడగానే చిట్టి గుండు కొట్టి గాన కొట్టుకున్నదే. బూట్తో కొట్టి నెత్తి మీద